హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో చూస్తుంటే చిన్న లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి సంకటహర చతుర్థి శుభాకాంక్షలని. విఘ్నేశ్వరుడు మీ జీవితంలో కష్టాలన్నీ తొలగించి మీకు ఎప్పుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం పండగ ముందు రోజే తమిళనాడు చూసారు కదండి. రేపు ఏదైనా ఫెస్టివల్ ఉందంటే కొంచెం మనం బద్దకించకుండా ముందు రోజే ఏర్పాట్లు చేసుకుంటే మనము సూర్యోదయానికి ముందుగానే పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం మెయిన్ ఆస్పీషియస్ డేస్ లైక్ 7 శనివారాల పూజలు అవ్వనివ్వండి, నేను వైభవలక్ష్మి పూజ చేసిన ఆ పూజను అవ్వనివ్వండి, ఏ పూజలైనా కొంచెం ముందు రోజు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం, ఇల్లు మాప్ పెట్టుకోవడం, పూజకు కావాల్సిన పరికరాలు అన్నీ కూడా మనం సమకూర్చుకోవడం, అది కూడా ఒక పూజ లెక్కేనండి. మనం ఆ నెక్స్ట్ డే చేసుకునే పూజకి చాలా హెల్ప్ అవుతుంది. పండగ ముందు రోజు మాత్రం మనం అన్నీ కొంచెం బద్దకించుకుంటే అలాగా పండగ సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుంటే పూజ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేసేసుకున్నానండి. నిన్న థర్స్డే నేను మోస్ట్లీ అన్నీ పెట్టేసుకున్నాను. కొంచెం ఎర్లీ మార్నింగ్ ఈరోజు తొందరగా సూర్యోదయంకి ఫస్ట్ లేసి ఫ్రెష్ అయిపోయి పూజ చేసాకే పనులు స్టార్ట్ చేశానండి. నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరందరూ కూడా సంకటహర చతుర్థి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, అసలు వ్రతం ఎంతమంది ఆచరిస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు వ్రతం చేయలేదు. నా దగ్గర విఘ్నేశ్వరుడు చిన్న బొమ్మ ఒకటి ఉంది, నెక్స్ట్ చిన్న ఫోటో ఒకటి ఉంటే నేను దానికి నార్మల్ నిత్య పూజలాగే కొంచెం పాయసం నివేదన చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇదైతే మా పాప ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే క్లిప్స్ అయితే ముందుగా వెళ్ళిపోయి, ఇదైతే నిన్న బ్లాగ్ అండి, సంధ్యాహారతిది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.